మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. జూలై నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు, అదేవిధంగా ఆషాఢ మాసము ప్రారంభం, వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో ప్రారంభము. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవార్లకు ఎంతో కూడా విశేషం. చక్కగా కూడా బోనాలు కావచ్చును, బోనాల జాతర అని చెప్పుకోవచ్చును. మరి ఎలాంటి ఈ యొక్క ఆషాఢ మాసము అంటే ఈ యొక్క జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనము క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించుకోండి. వ్యవహారిక నామము వేరు, జన్మనామము వేరు. ఈ విధంగా ఉండేటువంటి వారికి మరి ఏ విధమైనటువంటి జాతక పరిశోధన చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఎందుకంటే వ్యవహారిక నామం వచ్చేసి మనకు జితేందర్ ఉంది అనుకుందాము, మరి జన్మనామం వచ్చేసి మహేష్ ఉంది అనుకుందాం. మరి ఇక్కడ ఇతను ఒక 36 సంవత్సరాలు ఒక జాతకం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 36 ఇయర్స్ మరొక జాతకాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఈ టూ సైకిల్ ఆఫ్ జాతకాన్ని మరి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయము తప్పకుండా కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని గ్రహాలు 12 చక్రాలలో ఏ ఏ స్థానాలలో ఉన్నాయి, మరి దానికి సంబంధించి ఏ ఏ గ్రహాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు చూసుకోండి. అదేవిధంగా దశలు, అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, ఈ దశ అంతర్దశలను ఆధారంగా చేసుకొని మాత్రమే మనకు జాతకంలో ఏం నడుస్తుంది, ప్రజెంట్గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి విషయము ఉంటుంది ఇక్కడ. కనుక గ్రాచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి. ద్వాదశ రాశులలో భాగంగా అటు పిమ్మట మనకు ఈ యొక్క మిథున రాశి గురించి చూసుకుందామండి. మరి మిథున రాశి వారికి గత 2021, 22 నుండి అయితే అసలు బాగాలేదు. 22, 23 నుండి కూడా మరి యొక్క 24లో ఈ యొక్క జూలై నెలలో ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే చేయ వృత్తులందు అధిక శ్రమ ఉన్నది. కుటుంబ పరమైనటువంటి వివాదాలు, మీ పట్టుదల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. పట్టుదల అనేటువంటిది కొన్ని చోట్ల బాగుంటుంది, కొన్ని చోట్ల బాగుండదు. కనుక ఎక్కువగా కూడా పట్టుదల అనేటువంటి స్వభావాన్ని కొన్ని సార్లు విడిచిపెడితేనే బాగుండేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఈ యొక్క మిథున రాశి వారు ఇందరా మరి అసందర్భ ప్రేలాపనలు అంటే సందర్భం లేకుండా మధ్యలో వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితి కానీ, లేదా నలుగురు మాట్లాడుతూ ఉండగా మీరు వెళ్ళి అక్కడ సందర్భాన్ని కల్పించుకొని మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా జరిగేటువంటి సందర్భాలలో జాగ్రత్తగా ఉండండి. శక్తికి మించినటువంటి హామీలు అయితే ఇవ్వకండి. ఎందుకంటే శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వడం చేతనే మీరు 21, 22లో చాలా ఇబ్బందులు పడ్డారు. కనుక ఈ నెలలో అలాంటి శక్తికి మించినటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా కొంత ముందుగానే అర్థం చేసుకొని మీరు వ్యవహరించుకోండి. ఎందుకంటే కొన్ని సెంటిమెంట్ వస్తువులు కూడా మీరు తాకట్టులో కానీ కోల్పోవడం కానీ ఉన్నది ఈ నెలలో. ఇందులో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించి చేయాలండి. పొత్తు వ్యాపారం అందు నష్టములైతే ఉన్నవి. ఇంటి యందు కలహాలు, కొడుకులతో కానీ కోడళ్లతో కానీ, లేదా కొడుకు తండ్రికి కానీ, లేదా అల్లుడు తండ్రికి కానీ, ఇట్లా 1, 2 ఎవరికైనా కూడా కలహాలు అయితే ఉన్నవి. వ్యర్థ సంచారం ఉన్నది. చేయి పనులందు అలసత్వం ఉన్నది. అనుకోని ఆపదలు మాత్రము సంభవించేటువంటి పరిస్థితి ఉన్నది. కాస్త మిథున రాశి వారు మాత్రము జాగ్రత్తగా ఉంటేనే పరిస్థితి బాగుంటుంది. లేదు అనుకుంటే మాత్రము ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నది. ఇంకా చూసుకున్నట్టయితే
మానసికంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుండి మాత్రము కొంత ఊరటనైతే లభించబోతూ ఉన్నది. దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నా కూడా వాటి నుండి బయటపడేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క నెల మధ్యలో ఆకస్మిక ధన ప్రాప్తి అయితే ఉంది. కొంచెం ఖర్చులు మాత్రం అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. వ్యవహారాలు కొంతవరకు వ్యాపార వ్యవహారాలు ఇలాగ ఎక్కువ కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. ఏది మీరు పర్సనల్గా చేసుకునేది. కొత్త వ్యాపారాలు అయితే అనుకూలంగా ఉండవు. చాలా కాలంగా వాహన కొనుగోలులు చేసే ప్రయత్నాలు అనుకూలంగా అవుతాయి. సన్నిహితులు విలువైనటువంటి వస్తువులు బహుమతులుగా పొందుతారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ద్వితీయార్థంలో ఊహించని సమస్యలు కలుగుతున్నాయి. ఆరోగ్య విషయంలో ముందుగానే వైద్యుని సంప్రదించడం మంచిది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలుంటాయి. తప్పకుండా కూడా గురువారము యొక్క శివాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేయడమా లేదా ఈశ్వరునికి అభిషేకం జరిపించుకోవడమా ఒక 4 గురువారాలు లేదా గురువారం ఏమైనా దానం ఇవ్వడమా ఇలాంటివి చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ మిథున రాశి వారు.